నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. బహిరంగ మలమూత్ర విసర్జనలు చేయకపోవడం ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ ప్రజారోగ్యానికి తమ వంతు బాధ్యతగా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి కోరారు. నవంబర్ 19 వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు జంతువులు ఎన్నో వ్యాధులకు గురవుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ వ్యక్తిగత సామూహిక మరుగుదొడ్లను మాత్రమే వినియోగించుకోవాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రజలతో పాటు విద్యార్థులు కూడా ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండాలని అన్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ టి శ్రీనివాసరావు, డిపిఓ ఎం రామనాథ్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ బిఎం కన్సల్టెంట్ ధనీష్ సాయిచంద్ర పాల్గొన్నారు. భీమవరంలో భారీ డిజిటల్ మోసం జరిగింది. రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంవిజి ఈ శర్మకు మీకు ఒక సిమ్ కార్డు వచ్చిందని మేము సిబిఐ ఐపీఎస్ అధికారులమని శర్మకు కేటిగాలు ఫోన్ చేశారు. ఈ సిమ్ కార్డు తేడా ఉందని మేము సరిచేస్తామని శర్మకు ఫోన్ చేశారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. దాంతో భయపడిపోయి ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలను శర్మ తెలిపారు. దాంతో 13 రోజుల వ్యవధిలో అకౌంట్లో ఉన్న సుమారు 78,60,000 రూపాయలు కేటుగాళ్లు కాజేశారు. దీంతో ఆయన క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. భీమవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తిల్లో ఫోటోల తాతయ్యగా గుర్తింపు పొందిన నందం తాతయ్య గుండెపోటుతో మృతి చెందారు. అత్తిల్లో ఆయన 50 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో సేవలు అందించారు. పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సభ్యునిగాను, మండల కన్వీనర్గాను సేవలు అందించారు. మండల ఫోటోగ్రాఫర్ల సంఘ అధ్యక్షుడిగాను సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠానికి అనుబంధంగా ఉన్న ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందారు. అత్యంత ప్రాచీనమైన కెమెరాతో పాటు అత్యాధునిక కెమెరాతో ఫోటోలు తీసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాతయ్య పిఠాపురం పీఠాధిపతి ఉమర్ అలీ షా కార్యక్రమం నిమిత్తం తిరుపతి వెళ్లి అక్కడ సేవలు అందించిన అనంతరం తిరిగి వస్తూ ఉద్యోగంతో మృతి చెందారు. తాతయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు. తాతయ్య మృతి పట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పొలిశెట్టి చంటి, చందు, గోపికృష్ణ, దాసం బాబ్జీ, ఆనల ఆదినారాయణరావు, అతి సత్యనారాయణ, తలారి బాబు, సుదర్శన్ రెడ్డి తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాతయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆఖరి నిమిషం వరకు గురువర్యుల ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధిస్తూ ప్రెస్ నోట్ కొరకు తాపత్రయపడిన నందం తాతయ్య సప్తమ అష్టం పీఠాధిపతుల సేవలో వారి కుటుంబ సభ్యులతో సహా సేవలు అందించిన సేవకుడు తాతయ్య మృతి పట్ల అత్తిలి పీఠం వారు సంతాపం తెలిపారు. ఆఖరి నిమిషంలో కూడా స్వామివారి ఆశీస్సులు పొంది తన డ్యూటీలో నిమగ్నమయ్యి తదుపరి తిరుపతి ఏడుకొండలవాణి దర్శనం చేసుకుని ఏడుకొండలవాణి పర్వత ప్రాంతంలో అసువుల బాసి స్వామిలో ఐక్యమయ్యారని నివాళులర్పించారు. తన వృత్తిని ఎల్లప్పుడూ దైవంగా భావించి ఆయన వ్యక్తిత్వం అందరి మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. తాతయ్య కుటుంబ సభ్యులకు విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం అత్తిలి శాఖ తరఫున సంతాపాన్ని తెలిపారు. సజ్జాపురంలో గల ఉమా సోమేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన, స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థాన ఈవో జానకి రామరాజు పర్యవేక్షణలో పెదపూడి గణపతి శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తీసుకోండి.
वीडियो को साल के फोन बटन लक्ष्मी वासा श्रीनिवासा विद्यार्थ सर्वमंगल शुभप्रचारा भोजनिकः करारा प्रस्तारा सत्योजाताय वे नमो नमः आसनवने नमः साक्षात् दीपं दर्शयलक्ष्कार ज्योतिर्लिंगेश्वर स्वामिने नमः परमेश्वरुడికి నమస్కారం చేసుకోండి. వీరవాసనంలోని సీతారామస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ మూవ్మెంట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల జ్ఞానయజ్ఞ కార్యక్రమం జరిగింది. భీమవరం వర్మ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పిఆర్కే వర్మ జ్ఞానం సాక్షితత్వంపై ప్రవచనం చేశారు. సంగీత జ్ఞాన కళారత్న డాక్టర్ పిప్పల ప్రసాదరావు బృందం వారిచే సంగీత నాద జ్ఞానం పట్టణ వీధిలో శాకార ప్రాముఖ్యతను తెలుపుతూ శాకార ర్యాలీ నిర్వహించారు. హిమాలయ యోగి సత్ సందానంద గిరి మహారాజ్ అనుగ్రహ భాషణతో పాటు రాయకూరు చిన్నాలు కోలాట నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు, నిర్వాహకులు కేవిడి ప్రసాద్, మద్దాల రాంబాబు, మేడ్చెడి కృష్ణారావు, బరి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండాసుర మండలం మోర్తలో డాక్టర్ పూలే అంబేద్కర్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. ఫౌండేషన్ అధ్యక్షులు యాలగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా యాలగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, కొందరు దురుద్దేశంతో రాజకీయ ప్రేరణతో ఇక్కడ ఫౌండేషన్ ఉండకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని, పూలే ఫౌండేషన్ కొనసాగకుండా తనపై అనేక కేసులు బనాయించారని, వాటిని ఎదుర్కొంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని, గత సెప్టెంబర్ నెలలో తనపై కొందరు వ్యక్తులు భౌతికంగా అడ్డుకోవాలని, తనపై కుట్ర పన్ని హతమార్చాలని చూశారని అన్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని అన్నారు. 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పూలే అంబేద్కర్ బహుజన ఫౌండేషన్ ద్వారా నిర్విరామంగా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో బహుజన ఫౌండేషన్ లీగల్ అడ్వైజర్ ఎం సాంసన్, మురళి, బహుజన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తిమ్మరాజుపాలెంలోని కోట సత్యం ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మంత్రి దుర్గేష్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ తిమ్మరాజుపాలెంలో కొలువై ఉన్న కోట సత్యం ఆలయం మహన్మాన్యత క్షేత్రమని, భక్తుల కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచిందని అన్నారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు పుష్కర నిధులతో కోట సత్యం ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మరోవైపు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టులో ఈ ఆలయాన్ని అంతర్భాగం చేసి మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తులకు అనువుగా ఉండే విధంగా మౌలిక వసతుల కల్పన, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు ఉండేలాగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోట సత్యమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నిడదవోలు సమగ్రాభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు. మంత్రి కందుల దుర్గేష్తో పాటు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు ఉన్నారు. పటిక ఫ్యాక్టరీ వద్ద నిడదవోలు నాయి బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. హైందవ ధర్మ సంఘ ఆధ్వర్యంలో పరిరక్షణలో నాయి బ్రాహ్మణుల పాత్ర కీలకమని తెలిపారు. నాయి బ్రాహ్మణులు అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో రాజమహేంద్రవరం వర్షిణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాయి బ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు కోమటిపల్లి దుర్గారావుని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, జాతి ఉన్నతికి పట్టుకోమలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులోని శ్రీమతి శ్రీ నందిన సుబ్బారావు లీలావతి శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి, గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన గ్రంథాలయ ఉద్యమకారుడు అయ్యంకి వెంకటరమణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిర్వజ్యపురంగా చారిత్రక ప్రసిద్ధిగాంచిన నిడదవోలు పట్టణంలోని శాఖ గ్రంథాలయ భవనానికి పై అంతస్తు నిర్మించాలని, డిజిటల్ గ్రంథాలయంగా అభివృద్ధి చేయాలని కోరుతూ నిడదవోలు గ్రంథాలయ శాఖ అధికారి గద్దె శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు మంత్రి దుర్గేష్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజలను మేలుకొలిపే జాతీయ సంపదగా, విజ్ఞాన కేంద్రాలుగా వెలిసిన గ్రంథాలయాలు భారత స్వరాజ్య ఉద్యమంతో పాటు వివిధ సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడమే కాక మెరుగైన భవిష్యత్తుకు మేలి బాటలు వేసి సమాజ ఉన్నతికి దారి దీపాలుగా నిలిచిన విజ్ఞాన సంస్కృతుల నిలయాలు గ్రంథాలయాలని తెలిపారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వివిధ పుస్తకాలు భాష సంస్కృతులకు దర్పణాలని అన్నారు. మనిషి అభివృద్ధి గమనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరిపల్లి మండలం ఎన్నగూడెం శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నగూడెం గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులు, యువత గ్రంథాలయం ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకోవాలని సూచించారు. విజ్ఞానం అందించే మరిన్ని పుస్తకాలు కొనుగోలు చేయమని 10,000 రూపాయలు విరాళంగా అందించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అండ్రు అనిల్, సీనియర్ నాయకులు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నాయకులు మండ జనార్దన్ రావు, జనసేన నాయకులు బాల రామచంద్రరావు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు ప్రతాప్ కుమార్, లైబ్రరీయన్ జి అనిత తదితరులు పాల్గొన్నారు. ఎన్నగూడెం అయ్యప్ప సేవా సమితి ద్వారా అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు గ్రామానికి చెందిన జేసీబీ రాజు, అనుష దంపతులు అన్న ప్రసాదాలు అందించారు.
పర్లేదు రాష్ట్ర ప్రభుత్వం పేదలు దళితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ విమర్శించారు. సోమవారం ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ పై ఉన్న నిషేధాన్ని త్వరలో తొలగించి రాష్ట్ర ప్రజలకు తీపి కలుపు చెబుతామని నవంబర్ 10న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు, దళితులకు ఉపయోగపడే అసైన్మెంట్ భూముల అభివృద్ధి పేరుతో బలవంతంగా భూసేకరణ చేస్తూ పేదల చేతిలో ఉన్న ఎకరా, అరెకరా భూములు లాగేసుకోవడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసైన్మెంట్ భూముల విధానంలో భూ కబ్జాదారులకు తీపి కబురు, లక్షలాది మంది దళిత బలహీన వర్గాలకు చేదు కబురుగా ఉందని విమర్శించారు. దళితులు, మైనార్టీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులు ఆపాలని, కుల వివక్షత అణచివేతను నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మనవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కుల వివక్షతకు, కుల అణచివేతకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సిపిఐ జాతీయ సమితి దేశవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం నినాదంతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఐ సామాజిక న్యాయం, సమానత్వం కావాలని చెబుతూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం తీసుకుంటుందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 క్రైమ్ బ్యూరో రిపోర్టు చూస్తే దళితులపై, మైనార్టీలపై, ముస్లింలపైన దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. దళితులపైన 57,000 పైచిలకు దాడులు చేసిన నేరాలు నమోదయ్యాయని, ఎస్సీ, ఎస్టీలపై 12,960 కేసులు నమోదయ్యాయని, మహిళలపై విపరీతంగా 4,48,000 కేసులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యప్ప దీక్ష చేపట్టి ఇరుముడులు కట్టుకుని శబరిమల అయ్యప్ప దర్శనానికి 1,640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దైవ దర్శనం చేసుకుని వస్తున్న స్వాములను ఎన్నగూడెం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మందిరం వద్దకు ఆహ్వానించి చిరు సత్కారాన్ని అందించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామం చెందిన కాట్నం శ్రీనివాస్ గురుస్వామి, పసగాని రామారావు స్వాములు 41 రోజులు అయ్యప్ప దీక్ష చేపట్టి విజయదశమి రోజున శబరిమల పాదయాత్ర చేస్తూ తిరుపతి, కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, భవానీ మీదుగా పళని నుండి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకున్నామని, 1001 గుడులు, 7 పుణ్యక్షేత్రాలను దర్శించి 41 దేవాలయాలు నిర్మించడం జరిగిందని శ్రీనివాస్ స్వామి తెలిపారు. కార్యక్రమంలో ఎన్నగూడెం అయ్యప్ప సేవా సమితి సభ్యులు బల్ల రవికుమార్, నల్లరిశెట్టి అంజిబాబు, మందరపు బాలసుబ్రహ్మణ్యం, బల్లరాము, కావలపురపు సుబ్రహ్మణ్యం, నల్ల వెంకటేశ్వరరావు, పుట్టారమణ, గురుస్వాములు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో భాగంగా కేంద్ర మావోయిస్టు అనుచర బృందంగా అనుమానిస్తున్న 15 మందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ బృందానికి జిల్లా ఎస్పీ నేతృత్వం వహించగా ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ సారథి వహించారు. ఈ 15 మందిలో 5 మహిళలు ఉండగా 10 మంది పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఏలూరు నగరానికి వచ్చారా, తల దాచుకునేందుకు వచ్చారన్న అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న 15 మంది వద్ద 15 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు విచారణ అనంతరం పోలీసులు వెల్లడించనున్నారు. ఈనాటి బంగారు మాట. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా దాన్ని పొందలేవు. చెగువేరా. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.